ఆయనకు ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఎస్ ప్రసాద్ గారు, ఎస్ అధికారంలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవడం అంటే మీ బాధ్యత కూడా ఆయనే తీస్తారు అనుకుంటున్నారా? అంటే జగన్ గారు కూడా జనవరి పండుగ తర్వాత ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. అంతకంటే ముందే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన అదే పని చేస్తున్నారు. ఇప్పుడు 15 రోజుల పాటు నేను ప్రజల్లోనే ఉంటాను అని చెప్తున్నారు. సార్ సతీష్ గారు, మీకు చర్చలో పాల్గొన్న సాంబశివరావు గారికి, రఫీ గారికి, ఆంజనేయులు గారికి, వీక్షకులు అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ముఖ్యంగా సార్ మీరు ఇంత నుంచి నేను డిబేట్ మొత్తం ఇంటానే ఉన్నాను. ఎస్ ఎస్ అందుకనే మిమ్మల్ని ఇప్పుడు తీసుకున్నాను. అన్నిటికి కూడా ఆన్సర్ ఇస్తారు కదా అని. అవునా, అసలు వారు ఒకరు చెప్తారు పైన విమానంలో పోతుంటే కింద ఏమో సెక్యూరిటీ పెట్టారు. అంటే అసలు ఎట్లా మాట్లాడుతున్నారు సార్? నేను పూర్తిగా నేను మాట్లాడాక మీరు మొత్తం మాట్లాడండి సార్. నేను మౌనంగా ఉంటాను, లాస్ట్ వరకు మౌనంగా ఉంటాను. నాకు 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు అదొకటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాస్ట్ 2.5 years 5 డిప్యూటీ సీఎంలు, ఎమ్మెల్యేలు గడప గడపకి ఇంటింటికి తిరిగారు. ఫస్ట్ 2.5 years దాకా కోవిడ్ తో అసలు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి లేదు. లాస్ట్ 2 years డిప్యూటీ సీఎంలు 5 గాని, ఎమ్మెల్యేలు గాని అందరూ కూడా ఇంటింటి గడప గడప తిరిగారు. ఈయన మరి పవన్ కళ్యాణ్ సినిమా హీరోనే, మాకు స్టార్ హీరోయిన్ ఉంది రోజా గారు, ఆమె కూడా ఇంటింటికి తిరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఒక్కడే అసలు అది ఇదని చెప్తున్నారు. లాస్ట్ 5 years ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజల్లో తిరగలేదు, ఇంట్లో తాళాలు వేసుకొని ఉన్నట్టే వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇది ఎక్కడ న్యాయం? జనాలు చూస్తున్నారు సార్. ఇప్పుడు చంద్రబాబు కూడా జెడ్ కేటగిరీ ఇచ్చారు, ఆయనకి చుట్టూ పోలీసులు ఉంటారు, పవన్ కళ్యాణ్ చుట్టూ కూడా పోలీసులు ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా సహజంగా ఒక ముఖ్యమంత్రికి కానీ, ఇప్పుడు ఒక ప్రధానమంత్రికి కానీ, లేకపోతే ఒక మంత్రికి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఎవరి స్థాయికి వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. వీళ్ళు దాన్ని కూడా ఒక భూతత్వం ఇదే సార్. ఈ మాటలు చెప్తా ప్రజలకు కూడా నమ్మించే విధంగా చేసే పరిస్థితి అలా కాదు ప్రసాద్ గారు. ప్రతిపక్షంగా మీకు ఇప్పుడు ఏదైనా విమర్శించడానికి ఖచ్చితంగా ఉంటుంది, కానీ కొన్ని వాస్తవాలను ఒప్పుకోవాలి కదా. ఎలా సార్? ఎట్లా అని కాదు. ఇప్పుడు అలా కాదండి, మీరే చెప్పారు 2 సంవత్సరాల పాటు వాళ్ళు తిరిగారు అధికారంలోకి వచ్చాక. కానీ అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఉంటున్నారా లేదా? మంజూర్ లాంటి సెన్సిటివ్ ఏరియాలకు కూడా అక్కడ ప్రజలకు హామీ ఇచ్చాను కాబట్టి 2014, 19, 18 తిరిగినప్పుడు ఇచ్చాను కాబట్టి అని వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం చెప్తున్న మాటలు కాదు కదా. ఇప్పుడు నాయకులుగా పార్టీలకు సంబంధించి లేదా మీడియా పరంగా మేము చెప్తున్నవి కాదు కదా. అక్కడే ఒక మహిళ అప్పుడే చెప్పింది కదా, ఈ నాయకుడు మళ్ళీ వస్తే ఖచ్చితంగా మాకు చేస్తాడని నమ్మకం ఉంది. కానీ 2019లో వైసీపీ వచ్చింది. బట్ 2018లో ఆయన ఇచ్చిన హామీకి సంబంధించి 2020 రీసెంట్గా మంజూరు వెళ్ళినట్టు మనం చూడలేదా? అంటే ఆయన ఎక్కడ ఏం జరిగినా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి మీకు తెలియదు కాదు. 5 ఏళ్ల పాటు మీరు పాలించారు కాబట్టి మీకు తెలియదు కాదు. 5 ఏళ్ల పాటు మీరు పాలించారు మీకు తెలియదు కాదు. ఎన్నో సమీక్షలు ఉంటాయి కాదు, ఎన్నో సమీక్షలు ఉంటాయి, ఎంతో బిజీగా ఉంటారు. అయినప్పటికీ ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగితే ఆ ప్రభుత్వం ఆయనకు ఒక్కదానికే కాదు కదా, ప్రభుత్వ ఉద్యోగులందరికీ భరోసా ఇవ్వడానికి వారి కుటుంబం ఇవన్నీ ఇప్పుడు ఎంపీడీఓ గారు ఆ విధంగా ఉండటానికి కారణం ఎవరు సార్? అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనకి టార్చర్ పెడతా ఉన్నారు. టార్చర్ పెట్టి హింసిస్తే రెచ్చగొడతా ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం కానీ, వాళ్ళని సమర్థించడం కానీ, ఉద్యోగస్తులుగా నేను అనట్లా. ఆ రోజు నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకుంటే ఆయన ఒక సిఐని నడి రోడ్లో పట్టుకొని ఒక ఎమ్మెల్యే భార్య అమ్మ నా బూతులు తిడుతుంటే ఆ రోజు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అతను ఎంప్లాయీ కాదా? అసలు ఎక్కడ సార్? ఎన్ని చోట్ల ఇవన్నీ అవి కాదు. ఎక్కడైనా రాజకీయంగా ఎక్కడ అవసరమో అక్కడే నోరు ఇప్పుతున్నాడు. లేకపోతే ఇప్పుడు ఇవాళ ఆ పక్క జిల్లాలో ఒక ఆర్య వైశ్యుడిని 40 మంది కలిసి కొట్టారు. అసలు అక్కడ స్పందించడు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎక్కడ స్పందించడు. ఓన్లీ రాజకీయం చేయటం కోసమే స్పందిస్తున్నాడు కానీ ప్రజా సమస్యల మీద. ఇప్పుడు కరెంటు పెరిగింది సార్, కరెంటు మీద ఏమైనా ఆయన చెప్తున్నాడు ధర్నా ఫెయిల్ అయిందని. ఎన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారో ప్రజలకు తెలుసు, టీవీలు తెలుసు, మీకు తెలుసు సార్ సతీష్ గారు. అది నిజంగా ఆయన చెప్పినట్టు ఫెయిల్ అయిందా సార్ కరెంటు ధర్నా? ప్రతి కాన్స్టిట్యున్సీలో వేల మంది వచ్చారు.
అరే మాట్లాడడానికి ప్రజలు కూడా గమనిస్తున్నారని కూడా ఆలోచించకుండా మనం మాట్లాడుతున్నాం, టీవీ ముందున్నాం, డిబేట్ లో ఉన్నాం, మాట్లాడుతున్నాం అంటే ఎంతవరకు ప్రజలు అదే చెప్తున్నామండి. ప్రభుత్వానికంటే ప్రతిపక్షానికే బాధ్యత ఎక్కువ ఉంటుంది సమస్యలు తెలిపే విధంగా, ఆ సమస్యలు తీర్చే విధంగా, ఒత్తిడి తెచ్చే అధికారం కూడా మీకు ఎక్కువ ఉంటుంది. అధికారం వాళ్ళకు ఉండొచ్చు కానీ ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రజల్లో ఉంటున్నారా లేదా అని మేము అడుగుతున్నాం. మీరు సమస్యలు అనేప్పుడు 6 నెలల్లోప్పుడు 5 ఏళ్ల పాటు జరిగిన వ్యవస్థలో లోపాలు దిద్దడానికి మాకు టైం సరిపోతుందని వీళ్ళు చెప్తున్నప్పుడు మీకు 6 నెలల్లో సమస్యలు మనకి ఎక్కడ కానొస్తున్నాడు? ఏదైనా రాజకీయ లబ్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్తున్నాడు. నిజంగా ప్రజల సమస్య మీద ఇప్పుడు కొట్లాటలు జరుగుతున్నాయి. ఇంతమందిని ఒక ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ గా ఇవాళ తయారు చేస్తున్నారు. రోడ్ల మీద పార్టీలు కేసులు పెట్టాం, సోషల్ మీడియా మీద విపరీతంగా. ఇప్పుడు వీళ్ళు 100 మంది పెడితే వేలలో లక్షల్లో ఉన్నారు వైసీపీకి. అది కాదనట్లా ఇప్పుడు భయాందోళన కలిగిస్తూ ఈ రాష్ట్రంలో అన్ని విధాలు ఇప్పుడు వాళ్ళు ఏమి హామీ ఇచ్చి వచ్చారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏమి హామీ ఇచ్చి రాష్ట్ర ప్రజలు నమ్మించారు సార్? ఎందుకు ఓట్లేశారు మీరు చెప్పండి. మీరు చెప్పారు సరే, వీళ్ళు అన్ని సూపర్ 6లు సూపర్ 100 లాగా ప్రతి ఒక్కటి చెప్పారు. ఇప్పుడు ఏది నోటికి వస్తే అది అన్ని అబద్ధాలు పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలి కదా. ఇవాళ ఏం చేస్తున్నాడు? కరెంటు బిల్లులు నేను పెంచను అన్నప్పుడు నోరెత్తి ఒక్కసారైనా మాట్లాడాడు సార్. ఎట్లా ఇప్పుడు ప్రతి నిత్యావసర సరుకులు కూడా 100 రూపాయలు ఉన్నది 200 అయి కూర్చుంది. ప్రతి ఒక్కటి కూడా 10 రూపాయలు ఉన్నది 20 రూపాయలు అయింది. అలా దేని మీద నిజమైన ప్రజలకి నిజంగా అవసరం ఉన్న చోట స్పందిస్తే, ఇప్పుడు ఎంపీడీఓ విషయం నేను మాట్లాడట్లేదు, స్పందించాలి. అట్లాంటి 4-5 జరిగినాయి. ఇవాళ రాజకీయ తెరువు. ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎంతమంది ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నారు. పబ్లిక్ గా అచ్చెన్నాయుడు చెప్తున్నాడు, మా వాళ్ళు వస్తే టీవీ పిచ్చి మాట్లాడండి, పచ్చ చొక్కా వేసుకొని వస్తే ఖబర్దార్ ఎంప్లాయీస్ అంటున్నాడు. ఆ రోజు నోరేమైపోయింది? అది ఏమైపోతుంది? ఇప్పుడు ప్రతిదీ నువ్వు రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నావు కానీ ఎక్కడా కూడా నిజమైన సమస్య ఉన్న చోట నిజంగా పబ్లిక్ ఇది ఉపయోగపడుతుంది, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, లేదా నేను ఇచ్చిన హామీలకు ఉపయోగపడుతుంది, ఎక్కడ కనిపించట్లా. సార్ చెప్పాడు ఆ భూముల గురించి. ఇప్పుడు సరే, ఆ భూములు అవి ఎక్కడికి పోవు, ప్రజలు సమస్యలు. లేకపోతే ఇప్పుడు ఆ రోజు తిరుపతి ఉంది సార్, ఆ లడ్డుది ఆ రోజు మాలేసుకున్నాడు, వెళ్ళాడు. అసలు అన్ని చూస్తా ఉన్నాం సార్. ఎక్కడ నిజాయితీగా ఒక మహిళకి అన్యాయం జరిగింది, ఒక మహిళను రేప్ చేశారు, లేకపోతే ఒక మహిళని కొట్టారు, లేకపోతే ఒక వ్యక్తిని అక్కడ ఏమైపోతుంది? నోరు టీడీపీ వాళ్ళు ఈ విధంగా రోడ్ల మీద పడి కొడుతున్నారు. అదే ఎక్కడా కూడా నువ్వు స్పందించట్లేదు సార్. మీరు అన్నారు ప్రతిపక్షంగా మీకు బాధ్యత ఉంటుంది, మాకు కానీ ఆ బాధ్యత గుర్తు చేస్తున్నాం సార్ మేము. మీకు కేవలం రాజకీయ లబ్ధి కోసం అనేది కనిపిస్తుంది కానీ అక్కడ జరుగుతున్న వాస్తవం ఎందుకు పసిగట్టబోతుంది? ఒక నిమిషం ఆంధ్ర వస్తాను. చందు గారు మీరు ఏం చెప్తారు? వస్తారు ప్రసాద్ గారు, మీరు అడిగిన సమాధానం చెప్పండి. మళ్ళీ అడుగుదాం. అది మర్చిపోతున్నారు సార్ మీరందరూ. ఇప్పుడు ఒక ఎంపీడీఓగా ఒక ఎంపీపీ వాళ్ళ అబ్బాయిని గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఉందో ఒక ఎంప్లాయీకి ఉండదు సార్. వాళ్ళు పెట్టే టార్చర్ మామూలుగా పెట్టేస్తారు ఉద్యోగస్తులు టార్చర్. త్వరలోనే మీకు అన్ని ఒక్కొక్కటిగా బయటకు పడతాయి. పడిన రోజు మళ్ళీ మనం డిబేట్ లో కూర్చున్నాం. ఒక్కొక్క ఎంప్లాయీ వాళ్ళు మాతో చర్చిస్తున్న సమస్యలు కూడా మాకు తెలుసు, అన్ని మాకు తెలుసు. ఏమైపోవాలి అసలు వైసీపీ వాళ్ళు రోడ్ల మీద ఈయన ఒక్క డిప్యూటీ సీఎం, 5 డిప్యూటీ సీఎంలు ఇల్లు తిరిగారు సార్. ఈయన హీరో కావచ్చు, మా స్టార్ హీరోయిన్ రోజా గారు కూడా ఇల్లు తిరిగారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అది ఒక వ్యక్తిని జాకేసి లేపేటప్పుడు కూడా అసలు దానికి ఒక అర్థం ఉండాలి సార్. న్యాయం జరగట్లేదు. అయిపోయింది. అడిగిందని సమాధానం చెప్పండి. చందు గారు మీరు చెప్పండి. ఆంధ్రెడ్డి గారు కూడా తీసుకోవాలి.